సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి? ఫస్ట్ వాళ్ళకు క్వశ్చన్ వేసుకోవాలి, మన ఈ ప్రేమ ఇది ఇద్దరికి కూడా సమాన స్థాయి లోపల మనకు ప్లెజర్ ఇస్తుంది. ప్రేమించడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు, రెండు ఒకటి కాదు. ఒకవేళ ప్రేమించినే అయితే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన 1-10 సార్లు. ఎందుకంటే వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్ ఈజ్ మనిషి జీవితంలో 3 ఇంపార్టెంట్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి పుట్టడం, ఒకటి చావటం, మధ్యలో పెళ్లి. ఈ డిగ్రీలు, డబ్బు, సంపాదన, స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఫేక్. ఇవన్నీ వస్తాయి పోతే అందరికి ఉంటాయి. సో ఈ పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేయాలి? పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఫస్ట్ అమ్మాయి అబ్బాయిగా నిజంగానే ప్రేమించుకునేది అనుకుందాం. ఓకే, ఫస్ట్ వాళ్ళకు క్వశ్చన్ వేసుకోవాలి, మన ఈ ప్రేమ ఇది ఇద్దరికి కూడా సమాన స్థాయి లోపల మనకు ప్లెజర్ ఇస్తుందా? మనం నిజంగానే మనం ఇద్దరము అంతే కంపాన్షిప్ మనం కోరుకుంటున్నాం. ఓకే, మనం ప్రేమించుకున్నాము అనే బ్రాండ్ మన సరౌండింగ్స్ నుంచి వచ్చినందుకు మనం దాన్ని హోల్డ్ చేస్తున్నామా? రైట్. ఒకసారి ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం మనం ప్రేమించాల్సిందే, ఒకసారి మనం ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఇంకోళ్ళకి ఎట్ట చెప్తాము అని ఇట్లాంటి అన్కన్వెన్షనల్ థాట్ ప్యాటర్న్ తోటి మనం ఏమైనా క్యారీ అవుతున్నామా? సినిమాలు చూసి మనిషి జీవితానికి ఒక్కలే ఇలాంటి స్టీరియోటైపిక్ పర్సనాలిటీలో మనం ఏమైనా ఫిట్ అయిపోయి మనం అది ప్రేమ కాకున్నా సరే మనం ప్రేమ అనుకొని మనం అభిపెట్టుకుంటున్నామా? దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దే నీడ్ టు రైస్. ఒకవేళ ప్రేమించినే అయితే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం? ప్రేమించడం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు, రెండు ఒకటి కాదు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మంది పెళ్ళైన తర్వాత ట్రబుల్ చేసే ప్రేమికులందరూ కూడా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇదే వస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ప్రేమించుకొని ఒక 4-5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినప్పుడు దే ఏబుల్ టు అండర్స్టాండ్ ఏంటి వాట్ ఆర్ ద కంపాటబిలిటీ మనకు ఉంది అనేది తెలుస్తుంది. వీఆర్ నాట్ కంపాటబిలిటీ అని వాళ్ళకి అర్థమవుతుంది. అయినా ఎందుకు పెళ్లి చేసుకుంటారు? బికాజ్ సోషల్ కండిషనింగ్ అండ్ స్టీరియోటైపిక్ థింకింగ్. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, అమ్మ ఇది జరగటం లేదు, ఇది జరగదు అని విత్డ్రా అయిన వాళ్ళకు నిజంగా మనం కంగ్రాచులేషన్ చెప్పాలా? ఓకే, ఎందుకంటే పెళ్ళైన తర్వాత గ్యారెంటీ అదే జరుగుతుంది. సో అందుకోసమే కొన్ని పాపులారిటీ చేయడానికి రెడీగా ఉంటారు కదా చాలా మంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే చూసినావా? ప్రేమించుకొని పెళ్లి చేసుకోవద్దని చెప్తే ఉన్నారా అంటారు. చూడండి ఎంత చూడు. మొన్ననే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళైంది, సంవత్సరం కూడా కాలేదు, విడిపోయింది. కాబట్టి పెళ్ళిళ్ళు కాదు, మనం సంప్రదాయంగా మనం అరేంజ్ మ్యారేజ్ చేస్తేనే కరెక్ట్ ఫిట్ అవుతుంది అని అనుకుంటారు. ఇవన్నీ సూపర్ఫిషియల్ సర్ఫేస్ స్టడీస్. మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు డేటా తీస్తే, మన ఏంది ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి డేటా తీస్తే మీకు అర్థమవుతుంది ఏ పెళ్లి కానీ ఈ సమస్యలు ఉన్నాయని. ఓకే, ఎందుకు సమస్య ఉన్నాయి అంటే పెళ్లికి కావలసిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, పెళ్ళైన తర్వాత కలిసి జీవించాలనుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎట్లాంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మనం ఆ అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున వచ్చే కుటుంబ సభ్యుల్ని మనం వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేసే స్టేట్ ఆఫ్ మైండ్ మనకు ఉందా లేదా, పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్లే చేయాల్సిన రోల్స్ ఏంటి, మనం రాబోయే కాలం లోపల మన ప్రొఫెషనల్ లైఫ్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాము, మన పేరెంట్స్ యొక్క రోలు మన జీవితాల్లో ఎంతవరకు ఉంచాలనుకుంటున్నాము, మన స్నేహితులు మన జీవితంలో ఎంత ఉంచాలనుకుంటున్నాం, మన సోషల్ మీడియాను మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాం, మన ప్రైవసీ మెయింటైన్ చేసే ఇష్యూస్ ఏవైతే ఉంటే కనుక ఆ ప్రైవసీని మన ఇద్దరం షేర్ చేసుకోవాలనుకుంటున్నామా, మనం ఉంచుకోవాలనుకుంటున్నామా, తర్వాత మనం ఫైనాన్షియల్ డీలింగ్స్ అనేది అది ఇద్దరి కలయికలతో ఏర్పరచుకోవాలన్నా, లేకుంటే ఫైనాన్షియల్ ఎవరి వాళ్ళే చూసుకొని మనకు అవసరమైన కాడికి మనం ఉపయోగించుకొని మన జీవితం నడిపించాలనుకుంటున్నామా, మనం ఎంత డబ్బును మన పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాం, ఎంత డబ్బుని అకౌంటబిలిటీ లేకుండా మనం సంపాదించాలో మనమే ఖర్చు పెట్టాలని మనం కోరుకుంటున్నాం. సో ఇవర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇవన్నీ మనిషి జీవితంలో పెళ్ళైన తర్వాత డిస్టర్బెన్స్ చేసే పనులు ఇవే. ఓకే, కాబట్టి వీటి పట్ల ఏ అమ్మాయి అబ్బాయి అయినా సరే అది పెళ్ళి ప్రేమించుకొని చేసుకొని ప్రేమించుకోకుండా చేసుకొని మీరు జాతకాలు కట్నాలు తొక్క తోలు ఇవన్నీ మాట్లాడుకోవడం కంటే ఈక్వల్ ఇంపార్టెంట్, ఇంకా మోర్ ఇంపార్టెంట్గా ఇవి మాట్లాడుకోవాలా. తల్లిదండ్రులు స్వేచ్ఛగా మాట్లాడుకోవాలా. ఇవన్నీ మాట్లాడుకొని వాటికి సంబంధించిన ఒక కన్సెన్సస్ ఇద్దరి ఫ్యామిలీస్లో కనుక బిల్డ్ అయితే ఆ రిలేషన్షిప్లో చాలా ఛాలెంజెస్ తగ్గి సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్ కంప్లీట్గా మ్యారేజే మారిపోయిందని అన్నారు. వాస్తవానికి పెళ్లిల్లో పేరెంట్ రోల్ అనేది ఉంటుందా? ఖచ్చితంగా చాలా ఉంటుందండి. ఎంత తెలియకుండా ఎంత సటిల్గా ఉంటుంది అంటే ప్రీవియస్ జనరేషన్స్ లో ఉన్నది. ఓకే, సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అండ్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఐడియల్ ఎగ్జాంపుల్స్. వాస్తవానికి ఇప్పుడు
ఇంకా కూడా ఉన్నదా లేకపోతే ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అనేవి వర్కౌట్ అవ్వవు అనేది ఒక పాయింట్ కనిపిస్తుంది. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ లో కూడా ఎందుకు అంతరాలు ఎక్కువ వస్తాయి అంటే ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ వెరీ హై. ఓకే, ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు వీడు ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, వీళ్ళ అమ్మ చేసి పెడుతుంది, వాడు తింటాడు, ఉరుకుతాడు, ఆఫీస్కి వెళ్తాడు. పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి పొద్దున్న లేవదు. ఇప్పుడు సోషల్ నామ్ ఏంటి, ఏ 30 years ఎవడున్నా కానీ 6కి లేవడం అనేది ఇంపాసిబుల్ అండర్స్ అండ్ అదర్వైజ్ దర్ ఇస్ ఎ గ్రేట్ డిమాండ్ ఫ్రమ్ ద ఆఫీస్ అయితే తప్ప లేవరు వాళ్ళు. అన్ని ఎన్నింటికి లేస్తారు, 9 o'clock లేస్తారు, 9 o'clock లేస్తారు, 9 o'clock లేస్తారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు 30s ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు 9 o'clock లేస్తారు. ఇప్పుడు ఈ నామ్ని పేరెంట్ ఎట్లా చూస్తాడు, అబ్బాయి లేవడం ఓకే, అమ్మాయి లేస్తుంది, అమ్మాయి లేవద్దు కదా అట్లా. అంటే ఇప్పుడు కుటుంబాన్ని ఎవరు చూడాలి, చూడడం అంటే ఏంటి, పొద్దునేసి వంట చేయడం కదా, ఎవరు చేయాలి వంట, రైట్. సి ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్ట్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏమంటాడు హస్బెండ్, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇట్స్ ఓకే నడుస్తుంది, స్విగ్గీలో పెడతారో ఏదో తింటారో ఏదో చేస్తారు, వాళ్ళ తప్పలు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. కానీ ఇంటికి గ్యారంటీగా పేరెంట్స్ రావాల్సి వస్తుంది కదా, ఎప్పుడో ఒకసారి రాకుండా ఎట్లుంటారు, ఉంటారు, వచ్చినప్పుడు ఒక 1 రోజులు ఉంటారో 3 రోజులు ఉంటారు. ఆ రోజు నిజంగానే ఈ అమ్మాయికి మీటింగ్లని అదని చెప్పి రాత్రి 12కి 1 దాకా ఆమె ల్యాప్టాప్లోనే ఉంటుంది, 12:30కో 1కో పనుకుంటుంది. పొద్దున్న ఎట్లా లేస్తుంది 6కి, లేవదు కదా. సో ఈ అత్తగారు చూస్తారు, ఒక రోజు చూసింది, 2 రోజు చూసింది, 3 రోజు చూసింది, 4 రోజులు 5 రోజు చూసింది, అరే ఏం అసలు ఇల్లేనా ఇదేమన్నా, షీ విల్ స్టార్ట్ థ్రోయింగ్ టాంట్రమ్స్. న్యాచురల్ కదా. అంటే ఇప్పుడు ఒక కొత్త ఎన్వైరన్మెంట్కి ఆమె ఫిట్ కాదు, ఆమె ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏంటి, స్త్రీ అంటే పొద్దున్న లేవాలి, నువ్వు ఏమైనా చేసుకో, లక్ష్మీ కళ. సో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసినాం కదా, స్త్రీ ఇంటికి జీవన జ్యోతి అని. సో ఈ పొద్దున్న లేచి దేవుని దీపం పెట్టడం లేదు, పూజ చేసుడు లేదు, అవన్నీ పోని, కనీసం టీ తాగి కాఫీ తాగా సరే అది పోయింది, బ్రేక్ఫాస్ట్ అన్నా ఏది లేదు. అంటే వీడు ఏం చేసి పాపం వీడు కొడుకు ఏంది ఎంత కష్టపడిపోతున్నాడు, మన దగ్గర ఎంత అల్లారు ముద్దుగా పెంచినావు, వీనికి పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎన్ని చేసినాము, వీడు ఏంది మరి, వీడు ఏం ముచ్చడేయడు మాట్లాడాడు. ఈ అమ్మాయి బయటకు పోగానే ముందేసుకొని పంచాంగం వేస్తారు, స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఏంది అసలు నాకు అర్థమవుతుంది, ఏంది బిడ్డ నువ్వు సుఖంగా ఉన్నావా, నాకేమైందా నేను బాగానే ఉన్నా, ఏం బాగున్నావు బిడ్డ, పిల్లలు ఏమైనా లేవదు, నువ్వు ఏం చేస్తున్నావో లేదు, నువ్వు తిండి పెడదు ఎట్లా అయిపోయినావు పక్కగా అని సన్నాయి నొక్కులు మొదలు పెడతారు. ఎదంటాను సి ఎనీ మ్యూజిక్ ఇఫ్ యూ కంటిన్యూ ఫర్ మోర్ దాన్ 1-2 months రెగ్యులర్లీ విల్ గెట్ అడిక్టెడ్ ఫర్ దట్. నిజమే అనిపిస్తుంది, దట్ విల్ క్రియేట్ ఎ న్యూ వరల్డ్ ఫర్ దెమ్. నిజమే కదా అనిపిస్తుంది. సో ఈ నిజమే కదా అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ద సొసైటీ అరౌండ్ యూ, మేబీ పేరెంట్స్, సిబ్లింగ్స్ ఆర్ ఓవర్ ఇట్, మేబీ ట్రై టు పుష్ యూ ఇన్ టు ఎగ్జిస్టింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ రూల్స్, రైట్. ఈ స్టీరియోటైపిక్ వైఫ్ అండ్ హస్బెండ్ రూల్స్ ఏంటి, వైఫ్ పొద్దున్న లేచి ఇంటి అంతా పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి, మొగుడిని భోజనం పెట్టాలా, బాక్స్ కట్టియాలా, మొగుడు ఏం చేయాలా, పొద్దున్న లేచి వీలైతే టీవీనే చూడాలి, లేదంటే న్యూస్ చూడాలి, లేదంటే మొబైల్ చూసుకోవాలి, గుడ్ మార్నింగ్ పెట్టాలా, పెట్టి బాక్స్ కట్టిస్తే వెళ్ళిపోవాలా, సాయంత్రం రావాలి, మళ్ళీ కాలేసుకొని వీలైతే టీవీ చూడాలి, లేకుంటే ఏదైనా చేయాలి. అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చేసి మొత్తం మళ్ళీ కిచెన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి వంట చేసి పెడితే అది అద్భుతమైన కుటుంబం. ఇట్లాంటి స్టీరియోటైపిక్ థాట్ ప్రాసెస్లో ఉన్న కుటుంబాలు ఎవరికైనా సరే గ్యారంటీ ట్రబుల్ వస్తుంది. ఓకే. సో ఇఫ్ ద పేరెంట్స్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ పేరెంట్స్, సి మీరు 9 నెలలు మోసి ఒక డెలివరీ ఇచ్చేసారు, ఓకేనా, నెక్స్ట్ ఏం డెలివరీ చేయాలా, సోషల్ డెలివరీ, అవును, ఓకే, అండ్ తర్వాత ఎమోషనల్ డెలివరీ చేయాలా. కానీ ఇప్పుడున్న పేరెంట్స్ ఏం చేస్తారంటే దే డోంట్ డెలివర్, ఓన్లీ 1 డెలివరీ దే డూ ఇట్ ఫిజికలీ, ద రిమైనింగ్ డెలివరీ దే డోంట్ డూ ఇట్, దే హోల్డ్ దెమ్ లైక్ దిస్. దాంతో ఏమవుతుంది, దిస్ ఫెలో విల్ బికమ్ టోటలీ డిస్ఫంక్షనల్, విల్ స్టార్ట్ థ్రోయింగ్ టాంట్రమ్స్. నువ్వు ఏం చేస్తున్నావు, పట్టించుకుంటలేవు, నీకు ప్రొఫెషన్ ముందు ముఖ్యమైపోయినట్టున్నది, నువ్వు జాబ్ తప్పి ఇంటికి వచ్చి అసలు ఏం చేస్తున్నావు, నువ్వు మనం మొన్న మా వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ ఇంటికి పోవాలనుకున్నావు, నువ్వు రానన్నావు, ఎట్లుంటుంది అసలు సోషల్గా ఎంత అక్కోడు ఉంటుంది, నువ్వు అట్లా రాకుండా ఎట్లా అంటే, రాను అంటే రావద్దనుకుని రానన్నా, రాలేకపోయింది, ఈగో హర్ట్ అవుతుంది, ఎందుకంటే ఆమె కూడా జాబ్ చేస్తుంది కదా. సో దే కమ్ విత్ ద క్వశ్చన్స్, ఏమైనా అనగానే ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తావు, అడగడమే చిరాకు అనిపిస్తుంది నాకు అంటే, ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, మరి వై యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పెళ్లి చేసుకునే కంటే ముందు, విత్ మై నాలెడ్జ్, మేబీ ఈ 20 సంవత్సరాల కాలంలో నేను దాదాపు కనీసం ఒక 4-5 వేల కపుల్స్ చూస్తుంటాను నేను. ఈ
రకరకాల పెళ్ళిళ్ళు చేసుకొని యంగ్ అడల్ట్స్ అందరి 90% ఆఫ్ దెమ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు, కానీ తెలిసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు కాడా ఇట్లాంటి క్వశ్చన్లు వేసుకోరు వాళ్ళు. దే నెవర్ రేజ్ దీస్ క్వశ్చన్స్. నీ జీతం ఎంత, నా జీతం ఎంత కూడా ఒక కష్టం. ఏ కంపెనీ, ఈ కంపెనీ సరే అడిగితే మొగోళ్ళ శాలరీ అడుగుతారు కావచ్చు, ఉంది అమ్మ నాన్న ఏం చేస్తారు, ఇదేం చేస్తారు, కట్నాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటూ పెళ్లి చేసుకుంటారు. ఇట్లా పెళ్లి చేసుకున్నారంటే గ్యారంటీ దేర్ ఈస్ గోయింగ్ టు బి ట్రబుల్ ఫర్ దెమ్, డెఫినెట్లీ దే విల్ ట్రబుల్. కాబట్టి పెళ్లి ఏ రకమైన పెళ్ళి అయినా చేసుకోండి మీ ఇష్టం, కానీ పెళ్లి చేసుకునే ముందు మిగతా వాటికంటే ఎక్కువ ఇవే ఒక కప్పుల యొక్క జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాయి, అయోమయం చేస్తాయి, ఆందోళన తీసుకొస్తుంది. దీనివల్ల మనకు చాలా పెయిన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు దీని మీద క్లారిటీ తెచ్చుకోండి. మీ ఇద్దరు తెచ్చుకోవడం ఒకటి కాదు, లెట్ దిస్ క్వశ్చన్ షుడ్ బి పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బోత్ ద పేరెంట్స్. లెట్ ద హోల్ ఫ్యామిలీ నోస్ అబౌట్ ఇట్. ఇట్లాంటిది ఒకటి ఉంటుందని తెలియని వాళ్ళకి, వాళ్ళ జీవితం లాగానే మీ జీవితం ఉండదు. మీ జీవితం టోటలీ డిఫరెంట్ ప్లాన్, డిఫరెంట్ ట్రాక్లో ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే వీటి గురించి కుటుంబం మధ్యలో చర్చించుకొని ఒక నామ్ పెట్టుకుంటే లైఫ్ బికమ్ మోర్ బెటర్. ఇంకోటి ద ఫైనల్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ ద పీపుల్ ఇన్ దిస్, దెర్ ఇస్ నో రైట్ రాంగ్ ఇన్ లివింగ్. ఓకే, మన జీవితం ఎట్లుంటే బాగుంటుందో అట్లా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ రైట్ మోడ్ ఫ్రేమ్ పెట్టుకొని మనని మనం అలా ఫిట్ చేసుకొని ట్రై చేస్తే ఆ ఫ్రేమ్ మనకు కంపాటబుల్ కాదు. కానీ ఫ్రేమ్ తీసుకొచ్చి పెట్టుకుంటే ఎట్లయితుంది? పొద్దున్నే 6కి లేవాలి, నువ్వు రాత్రంతా పని చేస్తావు, పొద్దున్న 6కి ఎట్లా లేస్తావు? లేవను, ఈస్ ఇంపాసిబుల్ కదా. ఫజీ హెడ్తో ఉంటాం కాబట్టి లేవలేవు. లేనప్పుడు ఆ రూల్ ఎట్లా పనిచేస్తుంది నీకు? కరెక్ట్, నువ్వు యూఆర్ వర్కింగ్ అండర్ స్పెషల్ కండిషన్స్, కాబట్టి అలా పనిచేయదు. కాబట్టి ఇట్లాంటి నామ్స్ అనేది తీసి గట్టున పెట్టి మీరు జీవించడానికి కావాల్సిన నామ్స్ ఏంటి, ఓకే, యూ బోత్ డిస్కస్, ఓకే, కమ్ టు ఏ కామన్ ప్లాట్ఫామ్, ఓకే, convey same thing to your families, so that they don't come and scratch your back.